హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. అండ్ ఇప్పుడే పిల్లల్ని స్కూల్ నుండి అయితే తీసుకొని వచ్చానండి. 5 మినిట్స్లో వెళ్ళి తీసుకొని వస్తా అని నేను అనుకున్నాను. బట్ అక్కడే నాకు 45 మినిట్స్ వరకు అయ్యింది. పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా సర్లే వాళ్ళని కూడా ఊరికే ఆడిపించాను, వాళ్ళకు కూడా ఆడాలని ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడే ఆడించుకొని తీసుకొచ్చేసరికి చాలాసేపు అయితే అయిపోయింది. అండ్ నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టానండి, 3-4 డేస్ బ్యాక్ అనుకుంటా. మొన్న మేము పార్క్కి అయితే వెళ్ళాం కదా, ఆక్సిజన్ పార్క్కి. అప్పుడు ఏంటంటే కార్లో ఎక్కినప్పుడు కార్ పడట్లేదు, కార్లో ఎక్కగానే వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, మీలో కూడా ఎంతమందికి ఇలా అవుతుందని ఒక వీడియో అయితే పెట్టాను కదా. అండ్ ఆ వీడియో కింద చాలా మంచి మంచి కామెంట్స్ అయితే వచ్చాయండి. చాలామంది మాకు కూడా ఇట్లానే ఉంటుంది సేమ్ సిచ్యువేషన్ అని కొందరు పెడితే, చిన్ను తల్లి కాసేపు ఆగవా, కొంతమంది అయితే మంచి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారండి కామెంట్ బాక్స్లో. అండ్ నిమ్మకాయ తీసుకువెళ్ళండి, దాన్ని నలిపి ముక్కు దగ్గర పెట్టి స్మెల్ చూడండి అని. కొంతమంది ప్రయాణం చేసే ముందు వామిటింగ్ రాకుండా ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పేసి, ఎవరికి నచ్చినట్లుగా ఎవరికి తెలిసినట్లుగా వాళ్ళైతే మంచి కామెంట్స్ అయితే పెట్టారు. బట్ ఎన్ని చేసినా కూడా అండి, కార్లో ఎక్కగానే వామిటింగ్ చేసుకోవడం అనేది మాత్రం జరిగిపోతుంది నాకు. ట్యాబ్లెట్ వేసుకున్నా వామిటింగ్ చేసుకుంటాను, నిమ్మకాయ ముక్కు దగ్గర పెట్టుకున్న వామిటింగ్ చేసుకుంటాను. ఇంకా కొంతమంది అయితే ఆరెంజ్ పిప్పర్మెంట్లు ఉంటాయి కదా, అవి నోట్లో వేసుకొని చప్పరించడం వల్ల కూడా వామిటింగ్ కొంచెం కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. అలా కూడా ట్రై చేశానండి, బట్ నో యూజ్. ఇంకా కొంతమంది 2 రూపీస్ జెండు బామ్ ఉంటుంది కదా రెడ్ కలర్ది, అది కూడా నోస్ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా వామిటింగ్ కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. అసలు ఏది చేసినా కంట్రోల్ అవ్వదండి. కొన్ని జీవితాలు అయితే అంతే, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళవి. ఎలాంటివి ప్రయత్నించినా, ఎన్ని తీసుకొని వెళ్ళినా, కార్లో ఎక్కగానే ఒక 10 to 15 మినిట్స్కి కార్ ఆపుతూనే ఉండాలి, మనం కక్కుతూనే ఉండాలి, మళ్ళీ కార్ ముందుకు సాగుతూనే ఉండాలి, మళ్ళీ ఒక 15 మినిట్స్ అయిన తర్వాత కార్ని ఆపుతూ ఉండాలి, మళ్ళీ కక్కుతూ ఉండాలి. జర్నీ అంతా ఇట్లానే ఉంటుంది. నేను మాత్రం కక్కుతూనే ఉంటానండి. కక్కి కక్కి నీరసం అయిపోతా, అట్లుంటుంది జర్నీలో. ఇంకా జర్నీ స్టార్ట్ అయిందంటే ఒక 5 to 10 మినిట్స్ వరకే నేను మనిషిలాగా ఉంటాను, తర్వాత పేషెంట్ని అయిపోతాను. ఏంటి తల్లి? అండ్ మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ మినీ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చిన్న తల్లి పుట్నాలు తింటుంది, పుట్నాల పప్పు తింటుంది. తినొచ్చా పుట్నాల పప్పు? సో నెక్స్ట్ మినీ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఉంటానండి.